సార్ 151 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు ఒకేసారి 11 సీట్లు పడిపోవడం గల కారణం ఏంటంటారు? వైసీపీ అంత ఘోర ఓటమికి. ఈ 5 ఏళ్లలో అంటే జగన్ పదే చెప్తారు, నేను డీబీటీ ద్వారా పథకాలు ఇచ్చాను, ప్రజలు మేలు చేశాను, లబ్ధులు పెంచాను, రుణాలు ఇచ్చాను, ప్రతి ఒక్కరికి మేలు చేశాను అంటారు. ఎంత చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అని అతను ఎందుకు ఒకేసారి అగాపాతాలను దొక్కారు ప్రజలు? అంటే ఇప్పుడు ఇక్కడ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, అభివృద్ధి సంక్షేమాన్ని రెండింటిని కూడా సమాంతరంగా నడిపించాలి. ఇక్కడ అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసి కేవలం నేను సంక్షేమం ద్వారా వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇస్తున్నాను, వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, నాకు అందరూ ఓట్లు వేయండి అంటే ఓట్లని ఇతను మొదటి నుంచి వాళ్ళకి ఓటర్లకి వెరవేస్తూ ఓటర్లని ఒక విధంగా ఓట్లు కొనుగోలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. నేను మీకు ఇచ్చాను కాబట్టి నాకు ఓట్లు వేయండి అని అతని డిమాండ్ అనేది అర్థవంతమైంది కాదు. ప్రజలు నువ్వు ఇక్కడ ఏం చేసావు, ఈ రోడ్లు వేసావా, ఇక్కడ బిల్డింగ్స్ ఏం చేసావు, ఇక్కడ ఉన్న తాగునీరు ఏంటి, సాగునీరు ఏంటి అని దీర్ఘకాలిక యొక్క పథకాల విషయం ప్రయోజనాలను కూడా దృష్టిలో పెట్టుకుంటారు. సార్ ఇప్పుడు దాదాపు చూసుకుంటే ఈ 7 నెలల కాలంలో గతానికి ఇప్పుడు మారిందంటే ఏం చెప్తారు? గతంలో లాండ్ ఆర్డర్ విధంగా కానీ ప్రజలు తిరగడం విధంగా ఒకేది కాదు, అంటే ఒక పక్క రోడ్లు వేసుకొస్తున్నారు గ్రామాల నుంచి కానీ ఏం చెప్తారు? అప్పుడు ఇప్పుడు మార్పు మొదలైందంటే అంటే ఇప్పుడు శాంతి భద్రతలు, రహదారులు, రాజధాని నిర్మాణం, అట్లాగనే పోలవరం లాంటి ప్రాజెక్టులు, ఇంకా అనేకమైన పరిశ్రమలు రావడం, కంపెనీలు రావడము, ఈ విధంగా మొత్తం కూడా చాలా స్పష్టంగా కనపడుతూ ఉంది. రావడం అంటే అభివృద్ధి ప్రారంభమైంది అనేది ప్రజల్లో ఒక నమ్మకం కుదిరింది. సార్ 2047 విజన్ కాదు, ప్రజలకు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని అమలు చేయమని చెప్తారు. విజన్ 2047 అప్పుడు ఎవరు ఉంటారు ఏంటనేది తెలియదు. ప్రజలకు మీరు ఏదైతే హామీ ఇచ్చి జనాల్లోకి అధికారంలోకి వచ్చారో మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయమని చెప్తారు. ఇక్కడ కేవలం అంటే తెలుగుదేశాన్ని చంద్రబాబుని ఇరకాటం పెట్టడానికి హామీలు అమలు చేయండి, 6 పథకాల సూపర్ 6 అమలు చేయండి అని వాస్తవానికైతే చంద్రబాబు నాయుడు గారికి ఏది చేయాలో, ఏది ముందు చేయాలో, ఏది వెనక చేయాలో అనేది బాగా తెలుసు. ఇప్పుడు హామీలు ఒకవైపు అమలు చేసుకుంటానే మరొకవైపు అభివృద్ధిని కూడా చూసుకుంటూ ఉండాలి. కేవలం ఈ యొక్క సంక్షేమ పథకాలను చేస్తే ఇదివరకు జగన్కి ఎలాంటి గుణపాఠం చెప్పారు, ప్రజలు మనకు కూడా అదే గుణపాఠం చెబుతారు. కాబట్టి రెండింటిని సమన్వయపరచుకోవాలి. అభివృద్ధిని సంక్షేమాన్ని, సంక్షేమం జరగాల, అభివృద్ధి జరగాల, పేద ప్రజలకు అందాల్సినటువంటి రాయితీలు కానీ పథకాలు కానీ అందాలా. అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఒక అభివృద్ధి అనేది కనపడాలి. అభివృద్ధికి సూచికలు ప్రధానంగా రహదారులు, అదేవిధంగా తాగునీరు, విద్యుత్తు, మౌలిక సదుపాయాలు, ఇవన్నీ కూడా ఇవి ఉంటేనే పరిశ్రమలు వస్తాయి. నీకు ఆ రోజు ఎందుకు రాలేదు పరిశ్రమలు, ఈరోజు ఎందుకు వస్తున్నాయి అంటే ఒక పాలకుడి మీద ఉన్నటువంటి, ఒక ప్రభుత్వం మీద ఉన్నటువంటి నమ్మకంతో వస్తున్నాయి తప్పితే మనం ఇదే విధంగా పోతాము, మేము రోడ్లు వేయము, మౌలిక సదుపాయాలు అందజేయము, విద్యుత్ ఉండదు, వాటర్ ఉండదు, ఏది ఉండవంటే నీకు పరిశ్రమలకు కావాల్సిన ప్రధానమైన 3 విద్యుత్తు, రోడ్లు, తాగునీరు. ఇవన్నీ ఇవి లేకుండా నేను చేస్తానంటే కష్టం, అవి రావు. సార్ జనవరి నెల నుంచి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జనాల్లోకి వస్తా ఉన్నాడు. అప్పుడుతో జనాల్లో కొంత జనాల్లో కొంచెం ఊపు వస్తుంది, పార్టీ పుంజుకుంటుంది అంటారు. ఎలా ఉంటారు? జగన్ వస్తే ఏమన్నా ప్రజలు స్వాగతిస్తారంటారా అంటే జగన్మోహన్ రెడ్డిని? ఇప్పుడు కొద్ది గొప్ప అతను 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడు. ఇంతకుముందు కూడా కొంత ఆ పార్టీకి కూడా కొంత క్యాడర్ ఉంది కాబట్టి సహజంగా అతను వస్తే కొద్ది గొప్ప ఉంటుంది తప్పితే మారేదే ఉండదు. రెండోది ఏంటంటే జనవరి నుంచి జనంలోకి ఎప్పుడు జనాలు ఎప్పుడు జమ్మిలీ వచ్చినా మాది అధికారం అని చెప్తున్నారు ఇప్పటికే వైసీపీ నాయకులు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జమ్మిలీ వస్తే అప్పుడు ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ఈ గవర్నమెంట్ మీద అసంతృప్తి అంటారు. నిజంగా ఈ 7 నెలల కాలంలో అసంతృప్తి ఉందంటారా ప్రజల్లో? అతను విచిత్రమైన మాటలు కొన్ని మాట్లాడుతూ ఉంటాడు. ఏంది మన కడప మంచితనం, నా అతి మంచితనం, నేను అబద్ధాలు చెప్పకపోవటం, అతను నిజాలు చెప్పడం ఎప్పుడో మర్చిపోయాడు. ఎందుకంటే అనేక సందర్భాల్లో నేను ఎన్నికలప్పుడు ఆయన ఉపన్యాసాలు వింటా ఉన్నా. నాకు టీవీ లేదు, నాకు ఛానల్ లేదు, నాకు పేపర్ లేదు, నాకు డబ్బు, నా దగ్గర ఏమాత్రం డబ్బులు లేవు, వాళ్ళందరూ కూడా పేదలకు పెత్తందారులు జరుగుతున్నటువంటి యుద్ధం. అసలు సాక్షి పత్రిక, సాక్షి టీవీ ఈ విధంగా అతను ఏం చెప్పి ప్రజలందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి పాల్పడిన వ్యక్తి, 43,000 కోట్ల రూపాయలు సిబిఐ ఛార్జ్షీట్, 11 కేసు ఈడీ కేసుల్లో, సిబిఐ కేసుల్లో ఉన్న వ్యక్తి, ఇంతవరకు కోర్టుకు హాజరు కాని వ్యక్తి. అసలు ఆ విధంగా అసలు నీకు జనవరి నుంచి జనంలో పోయి జైలుకు పోతాడని నాకు అనుమానం కూడా ఉంది. ఎందుకంటే ఇంతకంటే తక్కువ అవినీతికి పాల్పడ్డాడు.
తక్కువ అవినీతి తక్కువ ఇది చేసిన వాళ్ళు మొత్తం జైలుకి పోయి వచ్చారు అందరూ ముఖ్యమంత్రులు. తమిళనాడు దగ్గర నుంచి చూసుకుంటే ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇక్కడ ఢిల్లీ కావచ్చు, ఇంకా దాదాపుగా 6 మంది ముఖ్యమంత్రులు జైల్లో కూర్చున్నారు. ఎంత వాళ్ళు చేసింది చిన్నవి, వాళ్ళు చేసింది అంతా కూడా ఈయన చేసిన దాంట్లో 1% కూడా లేదు. అలాంటి వాళ్ళందరూ జైలుకి పోతే ఈయన జైలుకు పోకుండా ఇంకా జనంలో జైలుకు పోతాడు అనుకుంటున్నాను నేనైతే. అంటే మోడీ ఏమైనా కాపాడుతుంది అంటారా? ఎన్డీఏ గతంలో మోడీ గారితో కూడా కలిసి ప్రయాణం చేశారు, సపోర్ట్ కూడా చేయడం జరిగింది. అంటే గతంలో ఏమన్నా ఉంటే ఉండయేమో కానీ ఇప్పుడైతే ఉంటాయని నేను అనుకోవట్లేదు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులను బట్టి ఆయన కూడా ఎన్డీఏ కూటమిలో ఉన్నాము. అతను చేసిన అవినీతి కూడా చాలా స్పష్టంగా కనపడుతుంది. దాదాపుగా ఒక 12-13 ఏళ్ల బట్టి కేసు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళదు, ఒక్కరోజు కూడా కోర్టుకు పోలేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నాళ్ళని ఎవరైనా కాపాడతారు? ఇప్పుడు కాపాడటం అంటే కొంత పరిధి ఉంటుంది. ఆ పరిధి దాటినప్పుడు ఎవరేం చేయగలిగింది ఏమీ లేదు. వివేకానంద రెడ్డి హత్య కేసు ఉంది, ఎన్నాళ్ళు ఆయన అవినాష్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి కాపాడతాడు? ఇక న్యాయస్థానాలు ఉన్నాయి, ఈడీ ఉంది, సిబిఐ ఉంది, ఇవన్నీ కూడా మరి ఖచ్చితంగా మరి ఆ కేసులో కూడా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది. సొంత బాబాయ్ విషయం, సొంత బాబాయిని ఏ విధంగా మార్కెట్ చేసి వివేకానంద హత్య కేసులో కూడా జగన్ హస్తం ఉందంటారు? ఖచ్చితంగా ఉంది, అందుట్లో అనుమానమే ఉంది. అది దాంట్లో అతను చాలా స్పష్టంగా ఉంది, వాళ్ళ దంపతులు దీన్ని ఇచ్చేసారనేది చాలా స్పష్టంగా ఉంది. అది ఆ కేసు కానీ అదేవిధంగా ఈయన అక్రమ ఆస్తుల కేసు కానీ ఇవన్నీ కూడా ఆయన ఇది అవుతాయి. ఇంకా అనేకమైన కేసులు ఉన్నాయి. అవి కాకుండా 5 ఏళ్ల ప్రభుత్వంలో చేసినటువంటి చాలా దోపిడీ, ఆ దోపిడీకి సంబంధించిన కేసులు ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. జైలుకి వెళ్తాంటారు జగన్మోహన్ రెడ్డి? జనంలోకి మట్టికి పోడు, జైలుకి మొత్తం పోతాడు. జనవరిలో జైలుకి వెళ్తాంటారు జగన్మోహన్ రెడ్డి? జనవరిలో కాకపోవచ్చు, కాకపోతే మొత్తానికి మాత్రం అది వెళ్ళటం మట్టికి జైలుకి వెళ్ళటం మాత్రం పక్క కన్ఫర్మ్. ఎందుకంటే గతంలో పెట్టినటువంటి అక్రమాస్తుల కేసులే కాదు, ఈ 5 ఏళ్లలో జరిగినవి కూడా ఉన్నాయి. ఇన్ని కేసులు ఉన్నప్పుడు జైలుకు బాగా ఇంట్లో కూర్చోరుగా. జైలుకు పోలేదంటే ఇక్కడ న్యాయస్థానాలు భారతదేశంలో సక్రమంగా న్యాయ వ్యవస్థలో కానీ లేదా సిబిఐలో కానీ లేకపోతే ఈడీలో కానీ ఎక్కడో లోపభూయిష్టంగా ఉంటే ఉందనే అనుమానాలు కూడా ప్రజల్లో రేకెత్తాయి. సార్, గత 5 ఏళ్ల కాలంలో కూడా పార్టీకి కష్టపడ్డారు, పార్టీకి మీరంటూ చాలామంది సేవ చేశారు. ఈరోజు పార్టీ అధికారంకి వచ్చింది. భవిష్యత్తులో త్వరలో రేపు ప్రకటించే నామినేట్ పోస్టులో సుబ్బారావుని ఏదన్నా పదవులు చూసుకోవచ్చు అంటారు? అంటే సహజంగా ఏంటంటే అక్కడ ప్రయారిటీని బట్టి, చేసిన సీనియారిటీని బట్టి, అక్కడ ఉన్నటువంటి కుల సమీకరణాలను బట్టి, వాటన్నింటిని బట్టి కూడా నిర్ణయిస్తారు. ఖచ్చితంగా ఏదో ఒకటి మనకు కూడా వస్తుందనే ఆలోచన, ఆశ ఉంది. పెద్దగా నేనైతే ఎక్కువ ఆలోచించట్లేదు వాటి మీద. సరే, 7 నెలల కాలం చూసుకుంటే పరిపాలన మీద 100 మార్కులకి ఎన్ని మార్కులు వేస్తారు మీరు? పరిపాలన పథకాలు 7 నెలలు ఇందాక కూడా 2 సార్లు చెప్పింది ఏంటంటే, అంటే అధికారం వచ్చిన 3 నెలలకి అయిపోయిందని ఒక రకంగా చెప్పారు, మళ్ళీ 6 నెలలు అని ఎప్పుడు 7 నెలలు అని చెప్తున్నారు. 7 నెలలు ప్రతిపక్ష పార్టీలు. అదే అవును. అంటే దానికి మీరు 100కి ఎన్ని మార్కులు చెప్తారు సుమారు? అసలు దాదాపుగా నేనైతే ఒక ప్రస్తుతం పరిస్థితులు చూస్తూ ఉంటే ఒక 80% 80 మార్కులు వేయచ్చు. 100కి 80% అయితే వేయచ్చు. సార్, ఎన్టీ రామారావు అంటే ఏం చెప్తారు? సింగిల్ టైటిల్ చెప్పండి, ఏం చెప్తారు? ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ప్రజాభిమానమే ఊపిరిగా శ్వాసించి ధ్యాసించి అమరుడైన నందమూరి తారక రామారావు గారికి ఘనంగా నివాళులు అర్పించటం. ఆయన ఈ రాష్ట్రంలో కాదు, భారతదేశంలోనే ముఖ్యంగా తెలుగు జాతికి ఆయన ఒక ఐకాన్. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ యొక్క స్థాపించినటువంటి పార్టీని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఆయన ఒక అభివృద్ధికి దిక్చూసి లాంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన కూడా కొత్తగా రాజకీయాల్లో అధికారంలోకి వచ్చిన చాలా పరిణితి చెందిన వ్యక్తిలాగా, ఇంత బాగా పరిపాలిస్తాడని కానీ, ఇంత పరిణితి చెందిన వ్యక్తిలాగా కూటమి ఏర్పాటు చేయటంలో కానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవర్తించిన తీరు కానీ ఆయన చాలా బాగా చేస్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే రాజశేఖర్ రెడ్డి నేను తింటాం మీరు తినండి, అందరం కలిసి తిందాము, అందరూ కూడా మనం చేద్దాం అన్నాడు. అయితే కొద్ది గొప్ప ఆయన కూడా ఇతనంత దుర్మార్గుడు కాదు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఒక విధంగా రాజశేఖర రెడ్డికి మంచి పేరు తెచ్చాడు. జగన్మోహన్ రెడ్డి అనేవాళ్ళు లేకపోతే రాజశేఖర రెడ్డికి చాలా చెడ్డ పేరు వచ్చేది. జగన్మోహన్ రెడ్డి అవినీతి, ఆక్రమాలు, ఆయన యొక్క అరాచకం మొత్తం చూసినాక అమ్మ రాజశేఖర రెడ్డి ఎంత మంచోడు అనే పరిస్థితి తీసుకొచ్చాడు. నారా లోకేష్ కొత్తగా ఆయన లీడర్గా ఎమర్జ్ అవుతూ ఉన్నాడు. మరి భావితరాలకి ఆయన తెలుగుదేశానికి ఆశా జ్యోతి. మరి భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి తర్వాత
అన్నిటికీ అతనే అర్హుడు, అతనే మరి వారసుడు కాబట్టి అటు పార్టీకి కానీ ఇటు ప్రభుత్వానికి కానీ ఆయన కీలకంగా వ్యవహరించే అతను. ఇప్పుడు కూడా అతను ఇక్కడకు పెద్ద పెద్ద కంపెనీలు అమెరికా నుంచి కానీ లేకపోతే ఇతర దేశాల నుంచి రావడానికి ఆయన కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నాడు. బాగా పరిణితి చెందిన వ్యక్తిలాగా నారా లోకేష్ గారు కూడా వ్యవహరిస్తూ ఉన్నారు. సార్, గత 5 ఏళ్ల కాలంలో నారా లోకేష్ గారిని వైసీపీ ఒక నిక్నేమ్ పెట్టి పెద్దగా ప్రచారం చేసింది. ఈరోజు ఆయన ఒక బాధ్యత కలిగిన మంత్రి పదవులు ఉన్నారు. వాళ్ళు అన్న మాటలకి ఈయన నిర్వహించే మంత్రి పదవికి ఎలా ఉంది? ఏం చెప్తారు దాన్ని? దీన్ని వాళ్ళే అంటున్నారుగా, మేము రెడ్ బుక్ అంటున్నారు, అది అంటున్నారు. ఇంకా పప్పు అనేది పోయి వాళ్ళకి అసలు పెద్ద దీనిలాగా కనపడుతున్నారు, అతను భూతంలాగా కనపడుతున్నారు. ఆయన అమ్మో ఇతన్ని చాలా తక్కువ అంచనా వేసాం మనం ఏదో అని చెప్పి వాళ్ళు అన్న మాటని వెనక్కి తీసుకొని ఆ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన చూస్తే వీళ్ళు భయపడుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని చూస్తే భయపడట్లా, ఇక్కడ నారా లోకేష్ గారిని అటు పవన్ కళ్యాణ్ గారిని చూస్తేనే భయపడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అభివృద్ధి అది ఇది అని చెప్పి నిన్న పేరుని నాని అంత కష్టాల్లో ఉండి కూడా చంద్రబాబు నాయుడు గారు దేవుడితో సమానం అంటున్నాడు. ఆయన ఒప్పుకున్నాడు. దాన్ని బట్టి చూస్తే ఏంటంటే ఇక్కడ ఎవరు పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సార్, రెడ్ బుక్ పేరుతో టీడీపీ వాళ్ళంతా వైసీపీ వాళ్ళు భయపెడుతున్నారంట. నిజంగా భయపడుతున్నారా మీరంతా? అంత భయం ఉంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జనవరిలో జనాల్లోకి రాడు. ఆ భయం లేదు, పాడు లేదు. అట్లాంటిది భయం పెట్టే ఆలోచన కూడా తక్కువ. కాకపోతే ఆ రెడ్ బుక్ అనేది ఒక ప్రచారంలోకి వచ్చింది కాబట్టి అంతేగాని ఆ భయం ఉంటే జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళు కానీ నిన్న విద్యుత్ ధరలు పెరిగినాయి అని చెప్పి ఆ ధరలు ఇదివరకు ఆ విధంగా చేసుకునే ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఇవన్నీ ఉండాలా. ఎవరైనా కానీ ఏదైనా కానీ వాళ్ళు నిరసన తెలియజేసే హక్కు ఉంటుంది. కానీ ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా హననం చేసి ఈ నిరసన తెలియజేసే హక్కును కూడా కాలరాచి వాళ్ళు ఇష్టం వచ్చిన ఆటవిక పాలన సాగింది గతంలో. ఇప్పుడు చూస్తే వాళ్ళందరూ మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి మేము ధర్నాలు చేస్తాం, నిరసన చేస్తాం. గాంధీ మార్గంలో శాంతియుతంగా ఏదైనా చేసుకోవచ్చు, తప్పు కాదు. అంతకుముందు కూడా ఇట్లాగ చేసే అవకాశం ఎందుకు కల్పించలేదు అనేది వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. సార్, జగన్ అంటే ఏం చెప్తారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే సింగిల్ అసలు ఇంకా దాంట్లో ఇక అరాచకానికి, అవినీతికి, అక్రమాలకి, దుర్మార్గాలకి, దౌర్జన్యాలకి ప్రతిరూపం ఎవరన్నా ఉన్నారంటే భారతదేశంలో కాదు ప్రపంచంలోనే. మనం అంతకుముందు ఎస్కోబార్ అని చెప్పి అక్కడ కొలంబోలో ఒక అతను ఉండేవాడు. ఆ ఎస్కోబార్కి ప్రతిరూపంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇంకా అంతకంటే గొప్ప నిర్వచనం ఏమీ లేదు. అసలు ఆ విధంగా నేను చెప్పాను, ఒక ముఖ్యమంత్రి అనే అతను ఎలా ఉండకూడదు, ఒక దుర్మార్గుడు అనేవాడు ఎలా ఉండాలో జగన్మోహన్ రెడ్డి.